దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుతాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము. వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం వైపు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇంకా ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా, నీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నాయన, అదుగు నా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నాయన, అదుగు నా ప్రభువా, నిశ్చయముగా ఈ వాక్య భాగముల నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా ఆత్మీయ జీవితాలు బలపరిచి మీరు ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నాయన, ఇంకను నా తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నాయన, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, ఓ నాయన, మా జీవితంలో నా ప్రభువా నీ వాక్యములకు వ్యతిరేకమైనటువంటి కార్యములు ఏమైనా ఉంటే నా ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా మీరే నా ప్రభువా నీ వాక్యము ద్వారా సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలం నాయనా నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కర్మలను
దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో గద్దించిరైపరుస్తున్నాను తండ్రి. ఓ మీరు మాకు సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. బలపరిచి ముందుకు నడిపించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన ఒక ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనల్ని సజీవులుగా ఉంచుతూ మనందరూ కూడా దేవుడు ఆయన మనలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చేయబోయేటువంటి కార్యాలు, ఆయన ఊహించినటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఊహకు అందనటువంటి కార్యాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోనే రాయబడింది, ఊహించిన వాటికంటేను అడిగిన వాటికంటేను ఆయన అత్యధికమైనటువంటి మేలుతో తృప్తిపరిచే దేవుడని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే ఆయన అత్యధికమైనటువంటి కృపతో ఆయన అనుగ్రహించే దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు చేసేటువంటి ప్రతి మేలుకు, దేవుడు చేసేటువంటి ప్రతి ఉపకారానికి మనము దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ రోజున దేవుడు మనలను ఆధ్యాత్మికమైన జీవితంలోకి ఎంతగా ఆయన ముందుకు నడిపించాడు అని అంటే, నిజంగా ప్రియులారా చాలా ముందుకు ఆయన మనలను నడిపించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో డినామినేషన్ లో ఉన్న మనలను ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. డినామినేషన్ లో ఉన్నాం మనం. డినామినేషన్ లో నుండి అంత్యకాలపు వర్తమానంలోనికి తీసుకొచ్చాడు. అంత్యకాల వర్తమానంలో నుండి ప్రియులారా గమనించండి, మరలా దేవుడు ఈ చివరి కాలంలో అర్ధరాత్రి కేకలోనికి ఆయన తీసుకుని వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితాల పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని, దేవుడు మన జీవితాల పట్ల ఆయనకు కలిగినటువంటి ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశమును ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రియులారా గమనించండి, మనమేదో ఈ వర్తమానంలోకి వచ్చేసాము అని చెప్పి మనం అనుకోవడం కాదు. దేవుడు మనలను నడిపించాడని చెప్పి మనం నమ్మాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం వస్తే వేరు. మనం వచ్చామనుకోండి, వర్తమానంలో నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం, పడిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం, లేదా డినామినేషన్లోకి వెళ్ళిపోతాం, యేసుక్రీస్తు నామములోకి డినామినేషన్లోకి వెళ్ళిపోతాం, లేదా మరలా తిరిగి ఎంటైర్ మెసేజ్లోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఒక మనుష్యుడు తన యొక్క మనుషుల యొక్క ఊహను బట్టో, తలంపును బట్టో,
ఉద్దేశాలను బట్టో దేవుని నమ్మితే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఎన్నికలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని పిలిచినప్పుడు, పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రియులారా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ యొక్క శ్రమలలో దేవుడు అతనికి తోడై ఉంటూ అతన్ని బలపరుస్తూ అతన్ని ముందుకు ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు యోబును మనం గమనించినప్పుడు, యోబును ప్రియులారా దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమిటా ప్రశ్న అంటే, యోబు, భూమికి పునాదులు వేయబడక మునుపు నీవు ఎక్కడ ఉంటివి అని యోబును ఆ ప్రశ్న వేసినప్పుడు యోబు అంటాడు, అది నీకే తెలియని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు నీవెక్కడ ఉంటివో నువ్వు చెప్పంటాడు. చూడండి ప్రియులారా, ఒక మనిషి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు, అంటే దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని యొక్క ఎన్నికలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మరలా భూమి మీదకి వచ్చినప్పుడు దైవ సంబంధమైన స్థితిగతులన్నీ కూడా మర్చిపోతాడంట. దానినే ప్రభు అయిన క్రీస్తు ప్రభువు అంటాడు, ఆత్మీయ మతి మరుపు అని అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ మతి మరుపు? ఆత్మీయ మతి మరుపు. అంటే పరలోకంలో ఉన్నంతసేపు పరలోక సంబంధమైన ఆలోచన ఉంటుంది. ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ మట్టి శరీరంలోకి వచ్చినప్పుడు పరలోక సంబంధమైనటువంటి కార్యాలు, పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు, పరలోక సంబంధమైనటువంటి ప్రియులారా ఆ యొక్క అనుభవాలన్నీ కూడా ఏమైపోతాడంటే మర్చిపోతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చి వాటిని గుర్తు చేస్తాడు మనకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవి గుర్తు చేసినప్పుడు ఓ నిజమే కదా అనుకుంటాం. అప్పుడు మరలా మనం ఏం చేస్తామంటే ఆయన్ని వెంబడించే అవకాశాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆత్మీయ మతి మరుపు అనేది ఇక్కడ ఏర్పడతా ఉంటుంది. కనుక దేవుడు ఇప్పుడు ఆత్మీయ మతి మరుపులో నుంచి యోబుని ఏం చేస్తున్నాడంటే బయటికి తీసుకొస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా ఆ ఆత్మీయ మతి మరుపులో నుండి బయటకు వచ్చి నీ స్థానం ఏంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ప్రజెంట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని మనం గ్రహించాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉండగానే దానిని మనము గ్రహించి మనము మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని అప్పుడు మరలా మనము ప్రియులారా గమనించండి, ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి అనగా పరలోకానికి మనము ఎత్తబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకానికి కొనిపోబడాలి. మనం ఎత్తబడుట అనేది జరిగిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎత్తబడటం వేరు, కొనిపోబడటం వేరు. ఎత్తబడటం అంటే అర్థం ఏంటంటే ఒక సంఘకాలంలో నుండి మరొక సంఘకాలంలోనికి వెళ్ళటమే ఎత్తబడుట. అది క్రీస్తు ప్రభువు చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సంఘకాలము నుండి మరొక సంఘకాలములోనికి వెళ్ళుటయే ఎత్తబడుట. కనుక ఇప్పుడు మనం పూర్తిగా మరొక ఎఫెసీలోకి వచ్చేసాం. ఎఫెసీ దగ్గరకు వచ్చేసాం. ఇంకా పైన వేరే సంఘకాలాలు లేవు. మన పైన ఇంకా వేరే సంఘకాలాలు లేవు. మరొక ఎఫెసీలోకి వచ్చి ఆ యొక్క మరొక ఎఫెసు ఎక్కడుంది అని అంటే తలరాయిని అంటుకొని ఉంది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘము పూర్తి అయిపోయింది. దేవుడు తాను నిర్మించాలనుకున్నటువంటి ఆ మహోన్నత కళాకాండము ఏదైతే ఉన్నదో ఆ కళాకాండము పూర్తి అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ మహోన్నతుని యొక్క కళాఖండము ఏమైంది? పూర్తి అయిపోయింది. కనుక ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు, క్రీస్తే మనలో ఉన్నాడు. క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యము, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి, క్రీస్తు యొక్క బలము ప్రియులారా పూర్తిగా మనం ఏం చేయాలంటే దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం అవి జరిగినప్పుడు మన శరీరాలు ఏమవుతాయంటే మార్పు చెందుతాయి. క్షయత అక్షయతను ధరించును అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షయత అక్షయతను ధరిస్తుంది. క్షయత అక్షయతను ధరించినప్పుడు అంటే మన శరీరాలు అక్కడ ఏమవుతున్నాయంటే మార్పు చెందుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మన శరీరాలు మార్పు చెందుతున్నాయి అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ శరీరాలు ఎప్పుడైతే మార్పు చెందుతాయో మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే థియోఫిల్లోకి వెళ్ళిపోతాం. మనం ఈ భూమి మీదనే ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఈ భూమి మీదనే ఉంటాం. మనము తినాలనుకున్నప్పుడు తింటాం, త్రాగాలనుకున్నప్పుడు త్రాగుతాం, మరొక ప్రజలకు కనబడాలి అనుకున్నప్పుడు కనబడతాం, ప్రజలకి కనబడకూడదు అనుకున్నప్పుడు కనబడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధమైనటువంటి స్థితిగతిలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒక పరిపూర్ణమైనటువంటి క్రీస్తులుగా మనం ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పారినప్పుడు నీవెక్కడుంటేవో నీకు జ్ఞాపకం ఉన్న ఎడలా చెప్పమంటాడు ఆయన, అడుగుతాడు ఆయన. కనుక యోబు ఆ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి పునాదులు వేసేటప్పుడు ఎక్కడున్నాడు అంటే ఆయన క్రీస్తులో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడండి? క్రీస్తులో ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తులో ఉన్నాడు కాబట్టినే యోబు అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలియను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ మతి మరుపులో ఉన్నాడు అప్పుడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన గుర్తు చేశాడు. అంటే గుర్తు చేసినప్పుడు అప్పుడు యోబుకు ఆ ఆత్మీయ మతి మరిపు పోయి తన స్థానం ఏంటో గుర్తించాడు. ఆయన తన స్థానం ఏంటో గుర్తించాడు. తను ఎవరో గుర్తించాడు. తను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో అర్థమైంది. యోబు దేనికి వచ్చాడు? దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటకు, దేవుని యొక్క కార్యములను నెరవేర్చుటకు యోబు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, దేవుని యొక్క తలంపు ఉంటుంది. దానిని మనము పిల్లలు గ్రహించి మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి యొక్క వాక్యము చూడండి. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగవచ్చుట చూచి తిని. బలిష్ఠుడైన వేరొక దూత, బలిష్ఠుడైన వేరొక దూత అని వాక్యంలో రాయబడింది. అంటే బలిష్ఠుడైన వేరొక దూత అంటే బలిష్ఠుడైన వాళ్ళు ఇద్దరున్నారా అని అంటే ప్రియులారా గమనించండి, అసలు దేవుడే బలవంతుడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది బలవంతుడైన దేవుడని. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను.
ఆమేన్, హల్లెలూయా. ఈ వచనములో ఒక మాట రాయబడింది ఏంటి అని అంటే బలవంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఒక ప్రసంగం కూడా చేశాడు. ఏమిటా ప్రసంగం అనంటే బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమైన వాక్యంలో రాయబడి ఆయన ఇచ్చిన ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మన ముందు ప్రత్యక్షమయ్యారంట? బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా చూడండి, మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే బలిష్ఠుడైనటువంటి దూత ఎవరు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత ఎవరు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి వస్తుందంట. పరలోకము నుండి దిగి వస్తుంది. పరలోకము నుండి దిగి వచ్చేటప్పుడు ఆయన ఏం ధరించి ఉన్నాడంటే మేఘము ధరించి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం ధరించుకొని ఉన్నాడు? మేఘము. మొదటిది ఆయన 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 వచ్చేటప్పుడు ఆ బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి వచ్చేటప్పుడు ఆయన మొదటిది ఏం ధరించుకొని ఉన్నాడు? మేఘము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండెను. రెండవది ఏంటంటే ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉందంట. అంటే మేఘము వేరు, మేఘధనుసు వేరు. ఈ రెండు వేరు వేరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవది ఆయన ముఖము సూర్యబింబము వలె ప్రకాశించుచున్నదంట. ఆయన ముఖము ఎవరి వలె ప్రకాశిస్తుంది? సూర్యుడి వలె. ప్రియులారా, నాలుగవది ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగవది ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయి. ఐదవది ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ అనంటే మొట్టమొదటిగా ఆ బలిష్ఠుడైన దూత కలిగి ఉన్నది ఏంటంటే మొదటిది ఆయన మేఘం కలిగి ఉన్నాడు. రెండవది ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉన్నది. మూడవది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. నాలుగవది ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నవి. ఐదవది ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఇప్పుడు ఆయన దిగి వస్తున్నాడు. ఇవన్నీ కలిగినటువంటి దేవుడు ఆ బలిష్ఠుడైన దూత ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే పరలోకం నుండి దిగి వస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ బలిష్ఠుడైన దూత ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోకములో ఉన్నది. ఆ పరలోకంలో నుంచి ఇప్పుడు భూమి మీదకి వస్తా ఉన్నది. భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక పాదము, ఏ పాదం అది అంటే చూడండి, ఆయన తన కుడి పాదము సముద్రం మీద మొట్టమొదటిగా ఆయన కుడి పాదమును సముద్రం మీద మోపాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇలాగ చూడండి. మొట్టమొదటిగా ఆయన కుడి పాదము దేని మీద పెట్టాడు? సముద్రం మీద పెట్టాడు. ఆయన ఒక ఎడమ పాదం ఎక్కడ పెట్టాడంటే భూమి మీద పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక ఎడమ పాదము భూమి మీద పెట్టి అప్పుడు ఆయన సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆయన ఏం చేసినాడంటే ఆర్భాటించెనని వాక్యంలో రాయబడి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడు? కుడి పాదము భూమి మీద పెట్టి ఎడమ పాదము కుడి పాదము సముద్రం మీద పెట్టి ఎడమ పాదము భూమి మీద పెట్టి అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆయన ఏం చేసినాడంటే ఆర్భాటించెను అని వాక్యంలో రాయబడి. చూడండి, కుడి పాదము సముద్రం మీద,
ఎడమ పాదము భూమి మీద. ఈ రెండు పరిచర్యలు కలిగి ఉన్నది ఇది. ఆయన కుడి పాదము సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదము భూమి మీద పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఆయన ఏ పరిచర్యను చేశాడు అని అంటే ప్రియులారా, ఎడమ పాదము యొక్క పరిచర్య చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే ఎడమ పాదము యొక్క పరిచర్య ఎందుకు చేశాడు మొదటిగా అని అంటే ప్రియులారా, సూర్యుడు తూర్పున పుట్టి పడమర వరకు ఆయన వ్యాపిస్తాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు తూర్పున పుట్టి పడమర వరకు వ్యాపిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అదే సూర్యుడు పడమటను ఏం చేస్తున్నాడంటే అస్తమిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సువార్తపు వెలుగు ఎక్కడొచ్చింది అని అంటే తూర్పు దేశమైనటువంటి ఇజ్రాయేలు దేశములో సువార్త యొక్క వెలుగు అక్కడ వచ్చింది. దానినే ఆయన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన రాకడ గురించి ఏం చెప్తాడంటే మెరుపు తూర్పును పుట్టి పడమరకు వ్యాపించునని వాక్యంలో ఆయన ప్రవచించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. అది మెరుపు తూర్పును పుట్టి ఎక్కడికి వ్యాపిస్తుందంట? పడమరకు. అంటే క్రీస్తు యొక్క రాకడ కూడా అది పడమరకు వ్యాపిస్తున్నది అని దాని యొక్క అర్థము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వార్థ వెలుగు యేసుక్రీస్తుగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క తూర్పు దేశమైనటువంటి ఇజ్రాయెల్లో పుట్టాడు. అక్కడ 33 సంవత్సరాలు పరిచర్య చేశాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన్ని లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క స్వార్థకు వెలుగు ఎవరికి ఆయన అప్పగించాడు అని అంటే ప్రియులారా గమనించండి, 12 మంది శిష్యులకు అప్పగించాడు ఆయన. ఆ వెలుగు అలా ప్రకాశించి ఎక్కడికి అది వచ్చి అంతమవుతున్నది అని అంటే పశ్చిమ వైపుకు వచ్చి అది ఏమవుతుందంటే సువార్తపు వెలుగు ఏమైపోతుందంటే ముగించబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత మొట్టమొదటిగా ఆయన కుడి పాదము సముద్రం మీద పెట్టి ఎడమ పాదము భూమి మీద పెట్టాడు. కానీ ప్రియులారా, ఇప్పుడు ఆయన పరిచర్య ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఇదిగో మొదటి పరిచర్య ఎడమ పాదం ఎక్కడైతే పెట్టాడో అక్కడ ఆయన పరిచర్య స్టార్ట్ అవుతుంది. అది ఈ ఎడమ పాదం యొక్క పరిచర్యనే రెండవ రాకడకు పునాది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు అనంటే అది సువార్త యొక్క ముగింపు కాలము, రెండవ రాకడ యొక్క ముగింపు అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ బలిష్ఠుడైన దూత భూమి మీదకి వస్తుంది. అది ఆయన దిగి వచ్చున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు అని అంటే అక్కడ ఏం రాయబడిందండి? పరలోకము నుండి దిగి వచ్చుట నేను సూచితులైన ఆయన వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క ఎడమ పాదము అయినటువంటి చూడండి, భూమి అనగా అమెరికా, భూమి అనగా అమెరికా, సముద్రము అనగా ఇండియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి అనగా అమెరికా, సముద్రము అనగా ఇండియా. ఎందుకు భూమి అనగా అమెరికా అని చెప్తున్నామంటే ఆ సూర్యుడు ఉదయించి పశ్చిమ వైపుకు అది వెళ్ళింది. పశ్చిమ వైపు అనగా ఇజ్రాయేలుకు దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి దేశము ఏది అని అంటే అమెరికా దేశం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఇజ్రాయేల్ చెప్పేదానికన్నా కూడా ఆసియా ఖండము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసియా ఖండములో ప్రియులారా ఎక్కడుందంటే తూర్పు దిక్కున ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆసియా ఖండం ఎక్కడుంది? తూర్పు దిక్కున ఉన్నది. కనుక ఈ యొక్క ఆసియా ఖండములో ఎన్ని దేశాలు ఉన్నాయి అని అంటే 48 దేశాలు ఉన్నాయి.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తూర్పు దేశాల్లో ఈ యొక్క ఆసియా ఖండములో ఎన్ని దేశాలు ఉన్నాయి? 48 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ 48 దేశాల్లో దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి దేశం ఏదంటే ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క తూర్పు దేశాలైనటువంటి ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఎన్నుకుని ఆయన మొట్టమొదటి రాకడలో ఏం చేసినాడంటే ఇజ్రాయేల్లో వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క రాకడను ముగించడానికి రెండవ రాకడలో ఆయన ఎక్కడ అడుగు పెడుతున్నాడంటే పశ్చిమ దేశమైనటువంటి అమెరికాలో కాలు మోపాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆ వాక్యము ప్రకారము మనం గమనిస్తే భూమి అనగా అమెరికా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు భూమి అనగా అమెరికా అని మనం చెప్తున్నామంటే ప్రియులారా, అక్కడ ఒకే జాతి ప్రజలు ఉంటారు, ఒకే జాతి. చూడండి, ఒకే భాష. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకే జాతి, ఒకే భాష, ఒకే తెగలు అన్నమాట అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తెగలో దేవుడు పశ్చిమ భాగాన్ని అయినటువంటి అమెరికా తీసుకుని, ఆ అమెరికాలో దేవుడు ఒక శరీరాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణంగా ఆ శరీరంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దిగొచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ చేసిన పరిచర్య ఒక్కటే. ఈ బలిష్ఠుడైన దూత దిగి వచ్చేటప్పుడు ఒక పాదం ఎక్కడ పెట్టింది? కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద. కనుక ఈ రెండు వేరు వేరు ప్రాంతాలు, ఈ రెండు కూడా వేరు వేరు పరిచర్యలు. ఆమెను. హల్లెలూయా. ఒకే దూత, ఒక్క దూతే, బలిష్ఠుడైన ఒక్క దూతే. ఆ దూత రెండు పరిచర్యలు కలిగి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి క్రీస్తు యొక్క పరిచర్య కలిగి ఉన్నది, ఇంకొకటి ప్రవక్త యొక్క పరిచర్య కలిగి ఉన్నది. కానీ బలిష్ఠుడైన దూతే అది పూర్తిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ బలిష్ఠుడైనటువంటి దూత మొదటిగా ఏ పరిచర్య చేసిందంటే ఎడమ పాదము యొక్క పరిచర్య చేసింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానినే జకర్యా గ్రంథములో కూడా రాస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా ఆయన భూమి మీద పాదం పెట్టాడు. ఆ భూమి మీద పాదం అంటే అమెరికాలో ప్రియులారా ఆయన పాదం పెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? అమెరికాలో దేవుడు పాదము మోపినప్పుడు ఏం జరిగింది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మరలా ఈ యొక్క ఇండియాలో సముద్రం మీద పాదము మోపినప్పుడు ఏం జరిగింది? ఇవి రెండు పరిచర్యలు. చూడండి, రెండు దిక్కులు, రెండు పరిచర్యలు, ఇద్దరు వ్యక్తులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చేసింది కూడా బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1963లో ప్రియులారా ఈ బలిష్ఠుడైన దూతగా వస్తా ఉన్నది. చూడండి, క్రీస్తు బెనహాన్ చెప్తున్నాడు ముద్రలో. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎడమలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తీసుకుంది ఇదే తీసుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 104వ పేజీలో ఆయన చెప్తా ఉన్నాడు. 104 నుంచి మనం చూస్తే చూడండి, 128, 29, 29 పారాగ్రాఫాల్లో కూడా ఆయన ఈ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం తీసుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 30వ పారాలో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు గమనించిన ఎడల అది క్రీస్తే. చూశారా? ఏలయనగా ఆయన పాత నిబంధనలో వడంబడిక దూతగా పిలువబడెను, మరియు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలైనగా సంగమ యొక్క పని సమాప్తమైపోయినది. చూశారా?
అది సరియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ బలిష్ఠుడైన దూత ఆయన ఎవరని చెప్తున్నాడు అని అంటే క్రీస్తు. ఎవరండి ఆయన? క్రీస్తు. ఇప్పుడు 1963లో ఏం జరిగింది? ముద్రలు బయలుపరిచే సమయంలో క్రీస్తు బ్రహ్మకు ఆయన దేవుడు ముందుగానే ఒక దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శనం ఏమిటంటే 7 దూతలు నిన్ను కలుసుకోబోతున్నారు అని చెప్పినాడు ఆయన. ఒక స్వరం ఆయనతో మాట్లాడింది. కనుక నువ్వు వెళ్ళి ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళని చెప్పినాడు. ఆయన వెళ్ళేటప్పుడు సంఘాన్ని కూడా వివరించాడు. ఆయన సంఘాన్ని కూడా చెప్పాడు, 7 దూతలు నన్ను కలుసుకోబోతున్నారు, కనుక ఏం జరగబోతుందో నాకు తెలియదు, కనుక నేను వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో దాన్ని మీకు వివరిస్తానని క్రీస్తు బ్రహ్మం చెప్పాడు. ఆయన తనతో పాటు తన యొక్క సంఘములో ఉన్నటువంటి 2 వ్యక్తులను ఆయన తీసుకుని ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ 7 దూతలు వచ్చే ముందు ఒక పెద్ద పేరుడు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పేరుడు యొక్క శబ్దమును విని ఆయన భయపడ్డారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పేరుడు శబ్దం వెనకాల 7 దూతలు వచ్చారు. ఆ 7 దూతలు ఎలా వచ్చారు అని అంటే మేఘము వలె వచ్చారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక మేఘము. చూడండి, ఆయన ఆ 7 దూతలు వాళ్ళకి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల యొక్క సముదాయము ఏదైతే ఉన్నదో అది మేఘముగా ఏర్పడింది. ఆ 7 దూతల యొక్క రెక్కల యొక్క సముదాయమే మేఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ సీనాయి పర్వతం మీద కూడా 7 దూతలు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మోషే ఆ మేఘములోకి వెళ్ళేనని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఎక్కడికి వెళ్ళాడంట? మేఘములోకి వెళ్ళాడంట. కనుక అక్కడికి వచ్చింది, ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చింది 7 దూతలు వచ్చారు. ఆ 7 దూతల యొక్క రెక్కల యొక్క సముదాయమే మేఘముగా ఆవరిస్తా ఉన్నది. అది కనుక ఆ మేఘములోకి మోషే వెళ్ళాడు. ఎప్పుడు అనంటే ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనను తీసుకుని రావడానికి మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి ఆ మేఘములోకి వెళ్ళినట్లుగా వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రీస్తు బ్రహ్మము ఆయన 1963లో ప్రియులారా మేఘంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మేఘంలోకి వెళ్తున్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనికంటే ముందు యేసుక్రీస్తు కూడా మేఘంలోకి వెళ్ళాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే రూపాంతరము చెందాడంట. ఆయన వస్త్రములు దగదగా మెరిశాయంట. ఏ చాకలి కూడా ఉతకినంత తెల్లగా ఆయన వస్త్రములు మారినట్లుగా వాక్యంలో రాయబడింది. అక్కడ కూడా 7 దూతలు దిగి వచ్చారు. ఆ దూతల యొక్క సముదాయంలోకి యేసుక్రీస్తు వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు అని అంటే కొత్త నిబంధన ఇవ్వడానికి. అర్థమవుతుందండి? మోషే మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆయన పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆయన కొత్త నిబంధనను తీసుకుని వచ్చినాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు బ్రహ్మము ఆయన మేఘంలోకి వెళ్ళినప్పుడు మరి ఆయన కూడా ఒక గ్రంథాన్ని తీసుకురావాలి కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం తీసుకొచ్చినాడు ఆయన? ఆయన తీసుకొచ్చిన గ్రంథం ఏంటంటే విమోచన గ్రంథము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ గ్రంథాన్ని తీసుకొచ్చాడు ఆయన? విమోచన గ్రంథం అంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చూడండి 44వ పేరాలో చెప్తున్నాడు ఆయన. 7 సంఘ కాలాలకు 7 ముద్రలకు మధ్యనున్న ఎడమ అనేటువంటి వర్తమానాల్లో ప్రభు అయిన క్రీస్తు ఆయన చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఆ మేఘంలోకి వెళ్ళాడు అని అంటే ఆయన ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ 7 ముద్రల పుస్తకము విమోచన యొక్క మర్మమని మనము చూచి ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక విమోచన గ్రంథం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి విమోచన గ్రంథం ఇది. ఈ 7 ముద్రల గ్రంథం ఏదో కాదు, ఇదే విమోచన గ్రంథము. దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఇందులోనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా, దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు ఏ ఏ విషయాలైతే మరుగు చేశాడో ఆ విషయాలన్నీ కూడా ప్రియులారా ఈ యొక్క 7 ముద్రల యొక్క పుస్తకంలోనే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా ఇది విమోచన గ్రంథము, ఇందులోనే మీ పేర్లు రాయబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క గ్రంథము అర్థమైతే, ఏ గ్రంథము? ఈ 7 ముద్రల యొక్క గ్రంథము అనగా ఈ విమోచన గ్రంథము మీకు గాని అర్థమైతే ఇందులో మీ పేర్లు రాయబడినట్టు. ఇది గాని మీకు అర్థం కాలేదనుకోండి, మీ పేర్లు అందుట్లో లేనట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకు అనంటే ఆయన చేతిలో ఆ పుస్తకం ఉన్నది. అది ముద్రింపబడినప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ఒకసారి మనం 5వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకైనను విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడనే ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింప చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ గ్రంథము చూచుటకైనను విప్పుటకైనను పరలోకములో గాని భూలోకములో గాని ఎవ్వనికిని యోగ్యత లేదని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవనికి ఆ గ్రంథము విప్పకపోతే యోహాను ఎందుకు ఏడ్చాడు అనంటే యోహాను యొక్క పేరు కూడా ఆ యొక్క గ్రంథంలోనే ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహానుకు అర్థమైంది, అది భూమికి పునాదులు వేయబడక ముందు నుంచి రాయబడిన గ్రంథము, అది ఒక విమోచన గ్రంథము. ఆ విమోచన గ్రంథాన్ని విప్పకపోతే సకల సృష్టికి గాని మానవ జాతికి గాని విమోచన లేదని చెప్పి యోహాను గ్రహించి ఏడవడం మొదలు పెట్టాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు అంటే ఆయనకు కూడా విడుదల కావాలి. ఆయన దేహము యొక్క విమోచన కొరకై ఆ విమోచన గ్రంథము ఏమవ్వాలంటే తెరవబడాలి, అది ఆ ముద్రలో ఆ ప్రియులను గమనించిన ఆ ముద్రల గ్రంథము ఏమవ్వాలంటే విడిపించబడాలి. అది ఆ ముద్రల గ్రంథము తెరవబడాలి.
అందులో ఏం రాయబడిందో సంఘానికి తెలియాలి. అది తెలియకుండా సంఘము ఎత్తబడుట్లోకి వెళ్ళొద్దు అని అంటే అవి జరగనటువంటి కార్యాలు. దేవునామానికి మేము కలుగుగా హల్లెలూయా. కనుక సృష్టి యావత్తు కూడా విమోచన కొరకు మూలుగుతుందని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తా ఉంటాం. అక్కడ సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది. దేనికి మూలుగుచున్నది? విమోచన కొరకు. మానవుడు కూడా మూలుగుతున్నాడని వాక్యంలో రాయబడింది. మన దేహం యొక్క విమోచన కొరకే మనలో మనము మూలుగుచున్నామని పౌలు రాస్తున్నాడు అక్కడ. అంటే సృష్టి మూలుగుతున్నది, మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు. దేనికి మూలుగుతున్నాడు? విమోచన కొరకు. విమోచన ఎప్పుడు జరుగుతుంది? విమోచన గ్రంథము తెరవబడినప్పుడు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. లోరుడిగడ హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, విమోచన గ్రంథము తెరవబడింది. అది మీ చేతుల్లో ఉంది. అదే 7 ముద్రల యొక్క గ్రంథము. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ బలిష్ఠుడైన దూత దిగి రావడమే ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. బలిష్ఠుడైన దూత దిగి రావటమే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. చూడండి, కానీ ఇక్కడ క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే ఆయన ఉన్న సమయంలో ఏం చెప్తున్నాడంటే 42వ పేరాలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యోహాను తన వర్తమానము అందించు అదే సమయంలో మెస్సయ్య ఆ దినములలో వచ్చెను. యోహానుకు తెలియను, అతను ఆయనను చూచినని, ఏలైనగా అతడే ఆయనను పరిచయము చేయవలసినదిగా ఉండెను. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఇంకా మనం 41వ పేర మనం చదివితే, మరియు ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడెను. ఆయన పాదములు నేల మీద మరియు సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షధనస్సుతో ఆ వర్తమానికుడైన దూత అనగా క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఈ రాకడ సమయములో ఈ 7వ దూత భూమి మీద ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకోనండి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, ఈ రాకడ సమయములో, అంటే ఏ రాకడ సమయములో? రెండవ రాకడ సమయములో, అంటే బలిష్ఠుడైన దూత భూమి మీదకి వచ్చే సమయములో, క్రీస్తు భూమి మీదకి వచ్చే సమయములో, దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఎవరు ఉండాలంట? 7వ దూత ఉండాలంట. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అర్థమవుతుందా? 7వ దూత భూమి మీద ఉండాలి. ఇప్పుడు ఆ 7వ దూత గురించే కింద 42లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయంలో మెస్సయ్య వచ్చెను. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. యోహాను రంగం మీదకి వచ్చినప్పుడు, యోహాను భూమి మీదకి వచ్చినప్పుడు అదే సమయంలో ఎవరున్నారు అనంటే యేసుక్రీస్తు అంటే మెస్సయ్య భూమి మీద ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ మెస్సయ్యను పరిచయం చేసింది ఎవరు అనంటే యోహాను పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పరిచయం చేసినాడు. ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు అది క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు బ్రహ్మము. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ మేఘములో దిగి వచ్చేది ఎవరు అసలు? దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ యొక్క అంత్యకాలపు వర్తమానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినాడు అని చెప్తున్నారు. కానీ బ్రహ్నాం గారు యేసుక్రీస్తు వచ్చినాడని ఇక్కడ చెప్పట్లా. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ముందు మేఘం వచ్చింది, 7 దూతలు వచ్చారు. ఎక్కడికి? సన్సెట్ పర్వతం మీదకి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 రెక్కల యొక్క సముదాయమే మేఘము. ఆ యొక్క రెక్కల యొక్క సముదాయం మేఘము ఎలా ఏర్పడింది అని అంటే శిరసాకారంలో అది ప్రియులారా గమనించండి తయారైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఇందులో ఈ యొక్క బొమ్మ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బొమ్మ అన్నమాట మేఘము. ఇది ఇలా చూచినప్పుడు ప్రియులారా ఒక శిరస్సులా కనబడతా ఉంటది. అర్థమవుతుందండి? ఇలా తిప్పినప్పుడు శిరస్సులా కనబడతా ఉంటది. మనం దీన్ని నిలువుగా తిప్పారనుకోండి ఇలాగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు ప్రియులారా వాళ్ళు ఫోటో తీసినారు. ఇలా ఉన్నప్పుడు ఫోటో తీశారు. క్రీస్తు బెనహాము తన వర్తమానాల్లో ఆయన వర్తమానం ఇస్తూ దాన్ని తిప్పండి అన్నాడు. ఇలా తిప్పారు. ఇలా తిప్పినప్పుడు ఇది ఎలా కనబడుతుందంటే శిరస్సులా కనబడుతూ ఉంటది. అంటే ఈ శిరస్సులో చూడండి మధ్యలో ఏముందంటే గ్యాప్ ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముందండి? మధ్యలో గ్యాప్ ఉంటది. ఈ 7 దూతలు సన్సైడ్ పర్వతం మీదకి వచ్చి ఏం చేసినారంటే ఆ 7 దూతలు క్రీస్తు బెనహామును ఈ మేఘంలోకి తీసుకుని వెళ్లారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మేఘంలోకి వెళ్ళాడు క్రీస్తు బెనహాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మేఘములో నుంచి ప్రియులారా ఆ విప్పబడి ఆ 7 దూతలు వచ్చి సృష్టి మొదలుకొని సృష్టి ముగింపు వరకు కూడా మర్మాలన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే ఆ 7 దూతలకే తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి తెలుసు అండి? 7 దూతలకే తెలుసు. ఇప్పుడు ఆ సృష్టి యొక్క రహస్యము, మానవ జాతి యొక్క రహస్యం అంతా కూడా జీవం కలిగిన క్రీస్తు బెనహాముకు అక్కడ ఏం చేయబడినాయంటే ఆ 7 దూతలు ఏం చేసినాయంటే ఆ రహస్యాలన్నీ కూడా బయలుపరిచినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఈయన ఏం చేయబడుతున్నాడంటే ఒక క్రీస్తుగా అభిషేకం చేయబడుతున్నాడు ఇక్కడ క్రీస్తు బెనహాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు బెనహాము ఏం చేయబడుతున్నాడు? ఒక క్రీస్తుగా ఇక్కడ ఆయన ఏం చేయబడుతున్నాడంటే అభిషేకం చేయబడుతున్నాడు. అప్పటి వరకు కూడా ఆయన పరిచర్య అంతా కూడా ఎలా జరుగుతూ వచ్చిందంటే ప్రవక్త పరిచర్యగా జరిగింది. అద్భుతాలు జరిగినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 63 నుంచి ఆయన హృదయ రహస్యాలు చేయడం ప్రారంభించాడు. అంటే క్రీస్తు ఆత్మగా ఉన్న క్రీస్తు పరిపూర్ణంగా మానవుని యొక్క శరీరంలో ఏమైందంటే నివాసము చేయడం ప్రారంభించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అక్కడ ఏదైతే నేర్చుకున్నాడో 7 దూతల దగ్గర అప్పుడు వచ్చి మరలా ఏం చేసినాడంటే 7 ముద్రలో బోధించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు బోధించాడు ఈ 7 ముద్రలు? ఆయన 63లో బోధించాడు. అంతకుముందు ఒకసారి బోధించాడు ఆయన. ఇదే 7 ముద్రల పుస్తకాన్ని 63లో ఆ యొక్క 7 దూతలు రాక ముందు ఒకసారి బోధించాడు. బోధించినప్పుడు పిల్లరా ఆయన చెప్తున్నాడు ఆ డినామినేషన్ లో సోదరుల వల్ల నేను బోధించానంటాడు ఆయన. కానీ 7 దూతలు వచ్చిన తరువాత అది పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉందని బోధిస్తున్నాడు ఇప్పుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు పూర్తిగా ఆయన మొదట బోధించిన దానికి ఇప్పుడు 63లో 7 దూతలు వచ్చి ఆ మేఘంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మరలా ముద్రలు బోధించాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ సన్సైట్ పర్వతం మీద నుంచి దిగి వస్తున్నాడు ఆయన బలిష్ఠుడైన దూత. ఎవరు బలిష్ఠుడైన దూత? ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు బెనహామే బలిష్ఠుడైన దూత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మేఘంలోకి వెళ్ళాడు. ఆయన మేఘము ధరించి ఉండేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం ధరించుకొని ఉన్నాడు? మేఘము ధరించుకున్నాడు. రెండవది ఆయన శిరస్సు మీద వర్ష ధనుసు ఉన్నది. మేఘ ధనుసు అని ఇక్కడ రాయబడింది. అది దేని సూచిస్తుంది అని అంటే నిబంధనకు.
ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దేని సూచిస్తుంది? నిబంధనలు. చూడండి, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, భూమి ఆరిన తర్వాత నోవాహుతో ఒక వాగ్దానం చేస్తాడు. ఏమిటా వాగ్దానం అంటే, ఇంకెన్నడూ కూడా నేను ఇదిగో జలప్రళయంతో ఈ భూమిని, ప్రజలను నాశనము చేయనని దేవుడు ఒట్టు పెట్టుకుంటాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆ ఒట్టు పెట్టుకున్నప్పుడు ఆకాశంలో ఒక సూచన కనబడతా ఉంది. అక్కడ ఏమిటి ఆకాశంలో ఆ సూచన అంటే, వర్షధనస్సు, 7 రంగులు కలిగినటువంటి వర్షధనస్సు అక్కడ కనబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేనికి అనంటే నిబంధనకు. దేవుడు అక్కడ ఒక నిబంధన చేశాడు. ఎవరితో చేసినాడు అనంటే నోవాహుతో, భూమితో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏమిటా నిబంధన? ఇక నేను ఎన్నడూ కూడా జల ప్రళయముతో ఈ భూమిని గాని ప్రజలను గాని నాశనము చేయను అని చెప్పి ఒక నిబంధన అక్కడ ఇచ్చినాడు. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నిబంధన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వర్ష ధనుసు, ఈ మేఘ ధనుసు ఆకాశంలో కనబడతానే ఉంటది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మోషే మేఘంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ మేఘ ధనుసు కనబడింది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మోషే మేఘంలోకి వెళ్ళినప్పుడు ఈ మేఘ ధనుసు కనబడింది. ఎందుకంటే అక్కడ ఒక నిబంధన వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటా నిబంధన? పాత నిబంధన వస్తా ఉన్నది. అక్కడ ధర్మశాస్త్రం వస్తా ఉన్నది. యూదుల యొక్క చట్టం వస్తా ఉన్నది. ఆ యొక్క యూదుల యొక్క ధర్మశాస్త్రం అక్కడ మోషే ద్వారా రాబడుతూ ఉంది. అందుకనే ఆయన మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆ మేఘంలో ఏమొచ్చిందంటే వర్షధనుసు వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ వర్షధనుసు దేనికి సూచనగా ఉన్నదంటే నిబంధనకు. దేనికండి? నిబంధనకు. కనుక ఇప్పుడు క్రీస్తు బ్రహ్మముతో దేవుడు చేసిన నిబంధన ఏమిటంటే, నీవే క్రీస్తువి, నీవే ఈ లోకానికి దేవుడివి, ఆకాశానికి భూమికి దేవుడివి నీవే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 దూతలు క్రీస్తు బ్రహ్మముతో చేసిన నిబంధనది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. నిబంధన ఎవరు చేస్తున్నారు? ఇక్కడ 7 దూతలు చేస్తున్నారు నిబంధన. దేవుడు 7లో పరిపూర్ణుడు. ఆయన ఒక నిబంధన ఇచ్చినప్పుడు 7 పెట్టుకుంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అందుకనే 7 దూతలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ 7 దూతలు ఎవరో కాదు, 7 దేవుని కుమారులే 7 దూతలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు దేవుడు ఆ క్రీస్తు బ్రహ్మము ఆ యొక్క సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ 7 దూతలు ఎందుకు కలుసుకున్నారో, ఆ కలుసుకోవడంలో ఉద్దేశం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో అదంతా కూడా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముకు తెలియజేయబడింది. ఆ తెలియజేయబడినప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా మారాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు బలిష్ఠుడైన దూతగా మారుతాడు అని అంటే, వాక్యములో ఉన్నప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా ఉంటాడు. పూర్తి రహస్యము అంతా కూడా, దైవత్వం యొక్క రహస్యం అంతా కూడా ఆ 7 దూతల ద్వారా ప్రియులారా గమనించండి ఆయనకు తెలియజేయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ సన్సెట్ పర్వతం మీద నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘములోకి వస్తున్నాడు. ఆయన పరలోకములో నుంచి ఎలా వస్తున్నాడంటే 7 దూతల యొక్క సముదాయముగా వస్తున్నాడు, బలిష్ఠుడైన దూతగా ఆయన. ఈ 7 దూతలు ఎక్కడ ఉన్నారు? అప్పుడు పరలోకములో ఉన్నారు. ఆ పరలోకములో నుండి దిగొచ్చుతున్న 7 దూతలు వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ఒకసారి మనం వద్దాం అక్కడికి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఉన్న 7 దూతలను చూచి తిని. ఇప్పుడు చూడండి, అంతటా 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో నిశ్శబ్దంగా ఉందంట. మరి ఇప్పుడు ఆ పరలోకములో నిశ్శబ్దంగా ఉన్న అదే సమయంలో
ఇక్కడ యోహాను ఎవరిని చూస్తున్నాడంటే మళ్ళా మరొక 7 దూతలను చూస్తున్నాడు. అక్కడ ఎక్కడ చూస్తున్నాడు? పరలోకములో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ ముద్ర ఇప్పినప్పుడు మొదటిగా జరిగిన కార్యం ఏంటి? అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది. రెండవ కార్యం ఏంటంటే యోహాను చూచింది దేవుని ఎదుట ఆయన 7 దూతలు చూచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 దూతలకు మరలా ఏమి పడిందంట? 7 బూరలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 7 దూతలే ఆ పరలోకములో దేవుని ఎదుట నిలిచి ఉన్నటువంటి ఆ 7 దూతలే సన్సెట్ పర్వతం మీద క్రీస్తు బ్రహ్మను కలుసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే 7వ ముద్ర యొక్క రహస్యం అంతా కూడా క్రీస్తు బ్రహ్మకి తెలియజేయబడాలి. కనుక బలవంతుడిగా రావాలి ఆయన. సంఘములో బలవంతుడిగా ఉండాలి ఆయన. బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యను అని ఆయన క్రీస్తు బ్రహ్మము ఒక టైటిల్ పెట్టి వర్తమానం చేసినాడు. ఆ వర్తమానం అంతా కూడా ఎవరి గురించి చెప్పినాడు ఆయన అనంటే యేసు క్రీస్తు గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు బలవంతుడైన దేవుడు ఎవరు అని అంటే యేసు క్రీస్తు అనే చెప్తారు ఎవరైనా. ఎవరు? క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో. ఎందుకని అనంటే ఆయన బోధించాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే బలవంతుడైన దేవుడు మరొక రూపములో మరొక పేరును తను తాను బయలుపరుచుకున్నప్పుడు మరి ఆయన ఇంకా యేసుక్రీస్తుగా ఉంటున్నాడా? ఉండడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత తన శరీరమును, తన రూపాన్ని, తన పేరును మార్చుకుని వాక్యములో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తిరిగి లేచినప్పుడు ఏ శరీరంతో అయితే లేచాడో, ఏ పేర్లైతే ఆయన పొందుకున్నాడో అదే పేరుతో, అదే శరీరంతో ఆయన పరలోకములోకి వెళ్ళాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉండాలి అంటే ఇక్కడ రాకడ అంటున్నాడు, 7వ దూత అన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాకడ జరిగిందని ఇక్కడ చెప్పట్లా. రాకడ జరిగిందని చెప్పడం వేరు, రాకడ సమయములో అని చెప్పడం వేరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ రాకడ సమయములో అంటే మనము 2వ రాకడ సమయంలో ఉన్నాము. కనుక ఈ రాకడ సమయంలో ఖచ్చితంగా ఆ మొదటి రాకడలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఈ 2వ రాకడ సమయంలో కూడా 7వ దూత ఖచ్చితంగా భూమి మీద ఉండి తీరవలేను అని చెప్పినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే 7వ దూతయే 2వ రాకడ జరిగిందని చెప్పాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని అంటే క్రీస్తు భూమి మీద ఉండి ఉన్నప్పుడు నేను క్రీస్తునని చెప్పుకుంటే అది ఏమైపోతుంది అంటే అబద్ధమైతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు బ్రహ్మము ఆయన దేవుడై ఉన్నప్పటికీ, ఆయన క్రీస్తు అయినప్పటికీ, ఆయన మెస్సయ్యగా ఉన్నప్పటికీ నేను క్రీస్తును, నేను దేవుడని ఎక్కడ కూడా చెప్పుకోవాలా. ఒకవేళ అలా చెప్తే మనం కూడా అంగీకరించేవాళ్ళం కాదేమో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంటే బైబిల్ని, పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాల్ని దేవుడు ఎప్పుడు కూడా దాటిపోడు. ఆయన పరిశుద్ధ గ్రంథం లేఖనంలో ఏమని రాయబడిందంటే నేను క్రీస్తునని మీతో ఎవరైనా చెప్పిన ఎడలా మీరు నమ్మకుడి అని చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి 2-3 వచనాలు, 4-5 వచనాలు మనం చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మలను మోసపరచుదురు మరియు మీరు యుద్ధముల గూర్చి. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి.
ఎవడను మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసం చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చి నేను క్రీస్తునని చెప్తే ఈ వాక్యం ఏమైపోద్దండి? ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ దేవుడుగా వచ్చాడు ఆయన భూమి మీదకి, లేదా యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చినాడు, నేను క్రీస్తుని అని చెప్పి ఊరేగినారా ఆయన యెరూషలేం, ఆ యొక్క యెరూషలేం యొక్క వీధుల్లో? ఏమండి? లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన క్రీస్తు అయినప్పటికీ కొంతమందికి అక్కడ ప్రత్యక్షత వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా ప్రత్యక్షత? క్రీస్తు అన్న ప్రత్యక్షత పేతురుకి, యోహానికి, వీళ్ళందరికీ వచ్చింది. కానీ ప్రియులారా గమనించండి, నేను క్రీస్తునని మీరు ఎవరితో చెప్పొద్దరని యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే ఖండితముగా ఆజ్ఞాపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకనే శిష్యులు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు కూడా శిష్యులు ఎక్కడ కూడా ఆయన క్రీస్తు అని చెప్పి ఎవరికి కూడా బోధించలేదు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆయన రెండవ రాకడలో ఒక బలిష్ఠుడైన దూతగా, క్రీస్తుగా, మెస్సయ్యగా, దేవుడుగా ఆయన వచ్చినప్పుడు నేను క్రీస్తునని చెప్పుకుంటాడండి? చెప్పుకుంటాడా? ఒకవేళ అది అలా చెప్పుకుంటే ప్రియులారా ఆయన అబద్ధికుడు అవుతాడు. వాక్యం అబద్ధం అయిపోద్ది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ఆయన దాటిపోడు. ఆయన యొక్క వాక్యం మీద ఆయన నిలబడతాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యం మీద ఆయన నిలబడే దేవుడు ఆయన. కనుక ఖచ్చితంగా తన మాటను ఆయన నిలబెట్టుకునే దేవుడు ఆయన. పలువురు వచ్చి ఇదిగో నేనే క్రీస్తునని మీకు చెప్తారు, మీరు నమ్మద్దు, అది అబద్ధము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ప్రవక్త అనేది ఒక ముసుగు అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చదువుదాం. ఈ యొక్క ఎడమలో చాలా విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 105వ పేజీ 32 నుంచి చదువుతాను. చూడండి, 32వ పారాగ్రాఫ్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇది మూయబడి మరియు ముద్రింపబడి ఉన్నది, మరి ఇది ఇక్కడ తెరవబడి ఉన్నది. అప్పటి నుండి ముద్రింపబడి ఉన్న పుస్తకము ఇప్పుడు తెరవబడి ఉన్నట్టును చూడగలము. ఈ రాత్రి మనము దానిని చూడబోచున్నాము. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము ఉండుటను చూడగలము. ఆయన అది తెరవబడి ఉన్నది. ఏ విధముగా సూర్యుడు స్తంభములు, ఆయనది సూర్యుడు స్తంభముల వలె ఒక నిమిషమాగండి, దీనిని మరలా నేను వెనక నుండి చదివేదను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము, ఆయన కుడిపాదము సముద్రం మీదను సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన యూదా గోత్రపు సింహము అని మనం ఎరిగి ఉన్నాము. ఇక్కడ ఆయన ఒక గొర్రె పిల్లగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన సింహము చూశారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఇప్పుడు యోహాను అతను చూచినది వ్రాయినట్లుగా చెప్పబడెను. కావున ఆ అపోస్తలుడు మరియు ప్రవక్త దానిని వ్రాయుటకు తన కలమును ఎత్తెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్రవేము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని.
ఇప్పుడు అదే మనకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు రాయొద్దు అన్నాడో అన్న విషయమే మనకు తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే మనకు తెలియదు, అది ఇంకనూ బయలుపరచబడలేదు. ఆ ఉరుములు ఏమి చెప్పినవో అనున్నది పరిశుద్ధ లేఖనములో లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండు నేను చూచిన దూత తన చేతిలో ఆకాశము తట్టు ఎత్తి పరలోకము నుండి పరలోకములోను అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని స్పష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని. గమనించండి, ఇక్కడనున్న వచనమును నేను చెప్పగోరుచున్నాను. మరలా చెప్తున్నాడు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచూ ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆయన ముద్రలు విప్పినప్పుడు ఆయన భూమి మీద పాదం మోపాడు. భూమి మీద ఆయన ముద్రలు ఇప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ బలిష్ఠుడైన దేవదూత దిగొచ్చినప్పుడు, ఆ దూత దిగొచ్చినప్పుడు ఒక పాదం ఎక్కడ పెట్టాడు? సముద్రం మీద. ఎడమ పాదం ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడు. ఆయన ఎడమ పాదము భూమి మీద పెట్టినప్పుడు ముద్రలు ఇప్పబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముద్రలు ఇప్పేది ఎవరు అని అంటే యూదా గోత్రపు సింహం అని ఇక్కడ రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యూదా గోత్రపు సింహం ఎవరు అసలు అని అంటే ప్రియులారా, అది దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రపు సింహం ఎవరండి? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యూదా గోత్రమును లో నుంచి వచ్చి తన యొక్క ప్రియులారా చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకమును ఆయన ఏం చేస్తున్నాడంటే తెరచి అందులో ఉన్నటువంటి రాయబడినటువంటి ప్రతి మర్మం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘానికి ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు ఆయన అక్కడ ముద్రలు ఎక్కడ ఇప్పుతున్నాడంటే ఆయన భూమి మీద పాదం పెట్టినప్పుడు ముద్రలు ఇప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముద్రలు ఇప్పాడు. ఉరుముల యొక్క రహస్యాన్ని కూడా ఆయనకి మాత్రమే తెలియజేయబడింది. ఎవరికి తెలియజేయబడింది? బ్రహ్మ గారికే ఉరుముల యొక్క రహస్యము తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అంటే ఉరుములు అనగా అది ఎక్కడ ఉన్నాయంటే 7వ ముద్రలో ఉరుములు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర మొట్టమొదటిగా ఆ ముద్రలో ఇప్పటంలో మొట్టమొదటి ఇప్పిందే 7వ ముద్ర ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ ముద్ర నిప్పాడు ఆయన? 7వ ముద్ర నిప్పాడు. 7వ ముద్ర ఇప్పినప్పుడు అక్కడ ఏమి రాయబడింది అని అంటే ఆ 7 ఉరుములు తెలియజేయబడ్డాయి. ఏమిటా 7 ఉరుములు అంటే ఆయన పేరే 7 ఉరుములు. ఎవరి పేరు? బ్రహ్మ గారి పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్లియర్ గా ఆయన చూశారు. అంటే నా పేరే కొత్త పేరు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మరి ఆయన అది కానీ చెప్తే ఏమవుతుందో అంటే ప్రియులారా గమనించండి, ఆయన క్రీస్తుగా దేవుడిగా తనను తాను చెప్పుకుంటే ప్రియులారా అక్కడ దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఏమైపోతుందంటే బ్రద్దలైపోద్దని క్రీస్తు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు బ్రహ్మము 7 ఉరుములో ఆయన సంఘానికి డైరెక్ట్ గా బోధించలేదు. ఆయన 7 ఉరుములు అంటే నా పేరు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పినాడు అనంటే కొత్త పేరు యేసుక్రీస్తుకు ఉంది అని చెప్పినాడు. ఏంటా పేరు అనంటే ప్రియులారా ఆ పేరు బ్రహ్మ అని చెప్పలేదు. ఆయన యేసుక్రీస్తుకు కొత్త పేరు ఉంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక కొత్త పేరు పొంది ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన పేరు మార్చబడింది అని చెప్పి లేఖనానుసారంగా కొన్ని వాక్యాలు చూపించాడు ఆయన. చూడండి, అబ్రహాముగా ఆయన పేరు మార్చబడింది. షారాగా మార్చబడింది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు.
పేతురు సీమోను పేతురుగా మార్చబడ్డాడు. ఇవన్నీ కూడా ప్రియులారా ఆయన ఎందుకు ఆ యొక్క ఉదాహరణ తీసుకుని బోధిస్తున్నాడనంటే యేసుక్రీస్తు యొక్క పేరు కూడా మార్చబడింది అని చూపించడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి చూడండి, అబ్రహాము యొక్క పేరులో 7 అక్షరాలు ఉన్నాయి అని చెప్పినాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము అని ఇంగ్లీష్ లో మనం రాస్తే ఆ పేరుకు వచ్చే ఎన్ని అక్షరాలు వస్తాయంటే 7 అక్షరాలు వస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు బ్రెనహాం అనే పేరు రాస్తే ఎన్ని అక్షరాలు వస్తాయి? 7 అక్షరాలు వస్తాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఊరికి నేను చెప్పలే ఆయన. ఇదిగో అబ్రహాము 7 అక్షరాలు అని చెప్పినాడు. రెండవది ఇంకోటి కూడా తీసుకున్నాడు, విశ్వాసము 7 అక్షరాలు అని చెప్పి రాసినాడు ఆయన. అంటే విశ్వాసమును ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఫెయిత్ అంటారు. ఏమంటే అర్థమవుతుందా? విశ్వాసమును ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? ఫెయిత్. ఫెయిత్ అని ఇంగ్లీష్ లో రాస్తే 7 అక్షరాలు వస్తుంది. మీరు కావాలంటే రాసి చూడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి కాదు, కృప అనే దానికి ఇది వస్తుంది, జీసస్ అనే దానికి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనము అది దేవుడు ఊరికే చెప్పట్లేదు. అవి జీసస్ అనగా 5 అక్షరాలు. చూడండి, ఆ 5 అక్షరాలు కృపకు సూచనగా ఉన్నది. ఇదిగో ఆ బ్రెనహాం, ఆ అబ్రహాం, ప్రియులారా ఫెయిత్, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆయన ముద్రలో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వీటన్నిటికీ ఎందుకు ఇన్ని ఉదాహరణలు ఆయన బోధిస్తూ చూపిస్తూ ఆయన పిల్లల ముందుకు తీసుకుని వెళ్ళాడు అని అంటే దానికి కారణం ఏంటంటే ముందు ఆయన పేరును చెప్పుకోలేక. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ టైంలో ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత హృదయంలో వేదన కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు, నేను ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయా క్రీస్తు వచ్చినప్పుడు ఇలాంటి సంగతులు బయలుపరచాలని నేను విన్నాను, నువ్వు క్రీస్తు అని అడిగిన దాకా ఆయన చెప్పలే నేను క్రీస్తునని. ఏమండి చెప్పాడా? లేదు, చెప్పలేదు. సమరయ స్త్రీ ముందు గ్రహించింది. క్రీస్తు వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయని నేను విన్నాను అని చెప్పినప్పుడు ఆమె అడిగింది, నువ్వు క్రీస్తువా అని అడిగినప్పుడే, అవునమ్మా నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పాడు. కానీ మళ్ళా క్రీస్తు అని చెప్పలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పాడు. ఎవరైనా? క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు క్రీస్తు బ్రెనహాము 2 లక్షల హృదయరాశాలు చేసినాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. 2 లక్షల హృదయరాశాలు చేస్తే మరి గ్రహించాల్సింది మనమా, లేకపోతే ఆయన చెప్తే మనం వినాలా అని అంటే, సమరయ స్త్రీ గ్రహించింది. నీవు క్రీస్తువా అని అడిగింది ఆయన్ను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నతనయేలు గ్రహించాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలు చూడండి ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గ్రహించాడు, నువ్వు క్రీస్తువి అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అవును నేను మెస్సయ్యాను, నేను క్రీస్తును అన్నాడు ఆయన. వాడికి బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు బ్రెనహాము 2 లక్షల హృదయరాశాలు చేసినప్పుడు మరి ఆయన మెస్సయ్య కాదని గ్రహించాల్సింది ఎవరు? సంఘమే గ్రహించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే గ్రహించాలి. మనము గ్రహించి ఏం చేయాలి? చెప్పాలి ఆయనకు, నువ్వు క్రీస్తువే, నువ్వు క్రీస్తువే, నువ్వు మెస్సయ్యవే, నువ్వు దేవుడివే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? కనుక ఆ రోజున ఆ యొక్క సమరయ స్త్రీలో ఏ వాక్యమైనటువంటి జీవము ఆమెలో ఉన్నదో, ఈ రోజు ఆ వాక్యమైనటువంటి విత్తనము, అదే జీవము మనలో ఉంది. కనుకనే ప్రియులారా, బలిష్ఠుడైన దూత ఎవరో మనం గ్రహించగలిగాం.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉండునంటే ఆ 7వ దూతయే క్రీస్తు థామసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 7వ దూతయే క్రీస్తు థామసు. చూడండి, ఆయన ఆ బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వచ్చే సమయంలో ఈ రాకడ సమయంలో ఈ 7వ దూత భూమి మీద ఉండాలని ఆయన చెప్పాడు. కనుక అదే సమయంలో క్రీస్తు థామసు భూమి మీద ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ముద్దలు ఇప్పేటప్పుడు ఆ 7 దూతలు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ 7 దూతలు వచ్చినప్పుడు క్రీస్తు థామసు అదే సమయంలో క్రీస్తు థామసు కూడా అక్కడ ఆ 7 దూతలు ఆయనకు ప్రత్యక్షమై ఏం చేసినారంటే ఆయన కూడా అభిషేకం చేసినారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవిత చరిత్రలో రాస్తున్నాడు. క్రీస్తు థామసు యొక్క జీవిత చరిత్రలో రాస్తున్నాడు ఆయన. ఆ క్రీస్తు బ్రహ్మను ఆ యొక్క 7 దూతలు కలుసుకునే సమయంలో అదే సమయంలో పిల్లరా అదే అభిషేకము, అక్కడ క్రీస్తు బ్రహ్మను అభిషేకించినటువంటి అదే అభిషేకము ఇదిగో నా మీద కూడా వచ్చింది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ సమయంలో నేను కింద పడిపోయానని చెప్తున్నాడు ఆయన క్రీస్తు థామసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు గమనించండి, ఎందుకు అదే సమయంలో ఈయన కూడా అక్కడ అభిషేకం చేయబడుతున్నాడు అని అంటే పిల్లరా ఆ పరిచర్యలో ఈయన కూడా భాగస్థుడైనాడు కాబట్టి. ఎవరు పరిచర్యలో? క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్యలో, బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్యలో రెండో పరిచర్య చేయాల్సింది ఎవరు? క్రీస్తు థామస్ కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమి మీద పరిచర్య బ్రహ్మం గారు చేశాడు అమెరికాలో. ఇప్పుడు సముద్రం మీద ఉన్న మోపాడు కదా కాలు. మరి ఆ పరిచర్య ఎవరిలో జరుగుతుందంటే క్రీస్తు థామస్లో జరుగుతా ఉన్నది. అందుకనే దేవుడు ఒక బలిష్ఠుడైన దూతగా ఒక వ్యక్తిగా వచ్చాడు. కానీ ప్రియులారా ఇక్కడ దేవుడు రెండవ రాకడలో ఆయన రెండు వేరు వ్యక్తులు వేరు ప్రాంతాలు తీసుకుని ప్రియులారా గమనించండి ఆయన జరిగిస్తా వచ్చాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత భూమి మీద పాదం పెట్టాడు. ఆయన 2 పాదాలు పెట్టాడు. ఓ కుడి పాదము ఇదిగో సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదము భూమి మీద పెట్టాడు. ఆయన ఓ సింహము గర్జించినట్లుగా గర్జించాడు, ఆర్భాటించాడని వాక్యంలో రాయబడింది. ఇదిగో ఆయన పశ్చిమలో ఉన్నప్పుడు కేవలము ముద్రలను విప్పాడు అంతే. విప్పి 6 ముద్రల వరకే సంఘానికి బయలుపరిచినాడు. కానీ ఆయన మరలా ఇదిగో ఇండియా సముద్రం వైపు వచ్చినప్పుడు సముద్రం మీద ఆయన పాదం మోపినప్పుడు 7 ఉరుముల యొక్క రహస్యాన్ని కూడా ప్రియులారా ఆ యొక్క సంఘము ఎత్తబడేటువంటి విశ్వాసములోనికి దేవుడు పూర్తిగా రహస్యములన్నీ కూడా ప్రియులారా బయలుపరుస్తా ఉన్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన శిరస్సు మీద ఏమున్నదండి? మేఘధనుస్సు ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమున్నది? ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె. ఆయన ముఖము ఎలా ఉందంట? సూర్యబింబం వలె ప్రకాశించుతుందంట. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె. చూడండి, సూర్యుడు అనగా ఎవరు? మలాకి 4వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే నా నామములో మీకు నీతి సూర్యుడు ఉదయించును అని వాక్యంలో రాయబడింది. సూర్యుడు అనగా క్రీస్తు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సాయంకాల సమయంలో క్రీస్తు బ్రహ్మము వచ్చాడు. ఆయన అంటే సాయంకాల సమయంలో ఉన్నటువంటి సూర్యుడు యొక్క వెలుగులో ఆయన వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు థామస్ వచ్చింది అర్ధరాత్రి సమయంలో చంద్రుడు యొక్క వెలుగులో వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చంద్రుడు దేనికి సూచనగా ఉన్నాడు అనంటే సూర్యుడేమో క్రీస్తుకు సూచనగా ఉంటే చంద్రుడు దేనికి సూచనగా ఉన్నాడంటే నిజమైన సంఘమునకు వధువుకు ఆయన సూచనగా ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతున్నాడు.
సూర్యుడు చంద్రుడు వాళ్ళు భార్య భర్తల వలె ఉన్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకు దర్శనం వచ్చింది. సూర్యుడు చంద్రుడు 12 నక్షత్రములు ఆయనకు సాష్టాంగపడి నమస్కరించినట్లు వాక్యములో రాయబడింది. యాకోబు అంటున్నాడు యోసేపును పిలిచి, యోసేపు, నేను నీ తల్లి కూడా నీకు నమస్కారం చేస్తామా, నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తామని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ వచ్చి ఆ యొక్క యోసేపు కాళ్ళకు ఏం చేసినారు? నమస్కారం చేసినారంట. సూర్యుడు చంద్రుని దేంతో పోలుస్తున్నాడు యాకోబు అని అంటే తల్లిదండ్రులు భార్యాభర్తలకు పోలుస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ బలిష్ఠుడైన దూత పరిచర్య అంటే ఒక క్రీస్తు బ్రహ్మ ఒక్కదే కాదు, క్రీస్తు థామస్ చేసిన పరిచర్య కూడా బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్యనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘములో బలిష్ఠుడైన దూతగా వస్తే క్రీస్తు థామస్ వధువులో జ్యేష్ఠుడిగా బలిష్ఠుడైన దూతగా వచ్చి 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త యొక్క పరిచర్యగా, ప్రవక్త అనేది కేవలం ఒక ముసుగే అని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్నం గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అంట కేవలం ఒక ముసుగు అంట. కనుక ఆ ప్రవక్త ముసుగు తీస్తే ఆయన ఎలా కనబడుతున్నాడంటే చూడండి ప్రియులారా, దేవుడిగా కనబడతాం, సూర్యుడిగా కనబడతాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా ఒకానొక దినమన ప్రియులారా గమనించండి, సూర్యుని యొక్క వెలుగులోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగులోనికి మనం వెళ్ళబోతున్నాం. దానికి సమయం ఆసన్నమైంది. చూడండి, ప్రపంచమంతా కూడా ప్రియులారా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా మరణాలు మరణాలు మరణాలు. బస్సులు చూసినా బస్సులు చూస్తే యాక్సిడెంట్లు, ట్రైన్లు యాక్సిడెంట్లు, లారీలు యాక్సిడెంట్లు. ప్రియులారా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి మరణం మరణం. దేవుడు ఎందుకు అనంటే ప్రియులారా గమనించండి, చూడండి, దేవుడు తన యొక్క నీతి పరిపాలన భూమి మీద ఆయన చేయబోతున్నాడు. ఆయన అనీతిమంతులను వేరు చేయబోతున్నాడు. ఆయన నీతిమంతులను వేరు చేయబోతున్నాడు. ఆయన గోధుమలు గురుములు ఆయన వేరు చేసే సమయంలోకి మనం వచ్చేసాం. పూర్తిగా ఆ క్రీస్తు థామస్ యొక్క వర్తమానమే ఇప్పుడు గోధుమలు గురుగులను వేరు చేసేటువంటి సమయం. అది బ్రహ్నం గారు ఉన్న సమయం కాదు. అది బ్రహ్నం గారు ఉన్న సమయము, ఆయన ఇచ్చిన వర్తమానాలు గోధుమలు గురుగులు ప్రియులారా వేరు చేసే సమయం కాదు అది. ఎందుకంటే ఆయన కూడా యేసుక్రీస్తు నామములోనే బోధించినాడు. ఆయన బ్రహ్నం గారు ఎవరి నామంలో బోధించినాడు? యేసుక్రీస్తు నామంలోనే బోధించినాడు. ఆయన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేశాడు. బలిష్ఠుడైన దూత ఎవరు అని అంటే యేసుక్రీస్తే అని చెప్పాడు. ఆయన స్త్రీ సంతానం ఎవరు అని చెప్పాడంటే యేసుక్రీస్తే అని చెప్పాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయనకు సంబంధించిన లేఖనాలు, క్రీస్తు బ్రహ్మకు సంబంధించిన లేఖనాలు కూడా, ఆ లేఖనాలన్నీ కూడా ఎవరికి చూపించారు అని అంటే యేసుక్రీస్తుకే చూపించాడు. కారణం ఏంటంటే అవి నా లేఖనాలు అని చెప్పుకుంటే ప్రియులారా అక్కడ ఆయన ఏమవుతాడంటే దేవుడుగా క్రీస్తుగా ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి సంబంధించిన లేఖనము ఒక్కటే ఒకటి బయలుపరుచుకున్నాడు ఆయన. చూడండి ఆ వచనం మనం చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగును వెలుతురు కలుగును. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును.
వేసవి కాలమందున చలికాలమందును అలాగుననే జరుగును. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు బ్రహ్మాముకు సంబంధించిన లేఖనం ఇదే. ఏ సమయం అంటది అని అంటే చూడండి, ఆ దినమున, ఏ దినమున? యెహోవా ప్రత్యక్షమయ్యే దినము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దినం అంటండి? యెహోవా ప్రత్యక్షమయ్యే దినము. ఆ దినమున అది ప్రత్యేకంగా ఉంటుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దినం ఎలా ఉంటుంది? ప్రత్యేకముగా ఉంటుంది. అంటే అది పగలు కాదంట, రాత్రి కాదంట, అస్తమయ కాలం అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? అస్తమయ కాలము అంటే సూర్యుడు అస్తమించేది కాలము. ఏ కాలం అది? ఏ దిక్కున అస్తమిస్తాడు ఆయన? కాలం కాదు, క్షమించండి. సూర్యుడు అస్తమించే దిక్కు ఏది అనంటే పడమర, పశ్చిమ వైపు. కనుక అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలములో వెలుతురు కలుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అక్కడ ఇంకా క్లియర్ గా మనకు జకర్యా క్లియర్ గా రాశాడు. ఏమి రాశాడంటే, ఆ దినమున యెరూషలేములో నుండి జీవ జలములు సగము తూర్పు వైపుకును సగము పడమర సముద్రములోకి దిగునని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఇందాక ఏదైతే బలిష్ఠుడైన దూత, ఆ బలిష్ఠుడైన దూత అది దిగినప్పుడు అది కుడి పాదము సముద్రం మీదను, ఆ యొక్క ఎడమ పాదము భూమి మీద ఏ విధంగా అయితే మోపాడో, ఇప్పుడు ఈ జకర్యా ప్రవచనం కూడా అదే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జకర్యా ఏం చెప్తున్నాడు? ఆ దినమున, ఏ దినం అంటే ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగు వచ్చే సమయం, జీవ జలములు సగం ఎక్కడికి వస్తున్నాయంట? తూర్పు సముద్రంలోకి వస్తున్నాయంట. సగం ఎక్కడికి వస్తున్నాయంట? పడమర సముద్రంలోకి వస్తున్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే అది పగల కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సూర్యుడు ఇదిగో ఆ జీవ జలములు అనగా సువార్త వెలుగు, ఆ వాక్యము ఆ యొక్క తూర్పు అయినటువంటి యెరూషలేములో బయలుదేరి ప్రియులారా పశ్చిమ వైపు సాయంకాల సమయంలో ఈ యొక్క పశ్చిమ నది ఏమవుతుందంటే వెలుతురు ఇస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పశ్చిమ వైపున వెలుతురిచ్చేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అది జీవము కలిగినటువంటి క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య. ఇప్పుడు మరలా అస్తమించిన సూర్యుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఉదయించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అస్తమించాడు క్రీస్తు బ్రహ్మ. చూడండి, సూర్యుడు వర్తమానము సాయంకాల సమయంలో ఏమవుతుందంటే ఇక్కడ అస్తమిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అస్తమానానికి మరలా ఉదయకాలానికి మధ్యలోనే అర్ధరాత్రి గడియ జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అర్ధరాత్రి గడి పరిచర్యనే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం. ఇది ప్రియులారా గమనించండి, సముద్రము సగము జీవ జలములు ఎక్కడ కలుస్తున్నాయి? ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలో కలుస్తున్నాయి. సగము తూర్పు సముద్రమున, సగము పడమ సముద్రంలో దిగుతా ఉన్నాయి. అర్థమైందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పశ్చిమ సముద్రంలో కలిసినటువంటి ఆ యొక్క జీవ జలములు క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య. తూర్పు సముద్రంలో కలిసినటువంటి ఆ జీవ జలముల యొక్క పరిచర్య క్రీస్తు థామస్ యొక్క పరిచర్య ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బలిష్ఠుడైన దూత ఎవరో కాదు కానీ ప్రియులారా ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. కనుక క్రీస్తు యొక్క పరిచర్యలో ఇప్పుడు చూడండి, ఆ క్రీస్తు బ్రహ్మ దేవుడైనాడు, వధువు కూడా ఏమై ఉన్నది అంటే దేవుడై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమందరం కూడా దేవుని కుమారులుగాను క్రీస్తులుగాను ఈ లోకానికి క్రీస్తులుగాను దేవుళ్ళుగా మనం ఉన్నాం. 68వ కీర్తనలో రాయబడింది. చూడండి ఒకసారి మనం 68వ కీర్తనలోకి మనం వద్దాం.
చూడండి, మొదటి నుంచి చదవండి. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహానందము పొందుదురుగాక. దేవుణ్ణి గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించు. ఇది కాదండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మీరు దైవములని మీరు దేవుని కుమారులని పిలువబడతారని వాక్యంలో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తనలో దావీదు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీరు దైవములనియు మీరు దేవుని కుమారులనియు అని అక్కడ దావీదు రాస్తా ఉన్నాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరకు వస్తున్నదో వాళ్ళు ఏమై ఉన్నారంటే దైవములై ఉన్నారని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరికి అయితే వస్తుందో వాళ్ళు ఏమై ఉన్నారంట? దైవములు. కనుక ఇప్పుడు గతంలో ప్రవక్తలు వచ్చారు, కానీ ప్రియులారా ఆ ప్రవక్తల్లో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత నివాసం చేయలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తులో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించింది. తర్వాత అదే యేసుక్రీస్తు తన శరీరాన్ని తన పేరును మార్చుకుని ప్రభువైన క్రీస్తు బిడహాముగా ఒక బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడు ప్రియులారా ఆయనలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివాసము చేసింది. అదే ప్రియులారా మరలా క్రీస్తు తామస్సులో ప్రియులారా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివాసము చేసింది. చూడండి, క్రీస్తు తామస్సులో ఎందుకు హృదయ రహస్యాలు జరగలేదు అనంటే, ఒకవేళ అది జరిగితే ప్రియులారా ఆయన క్రీస్తుగా మెస్సయ్యగా ప్రియులారా మనం ఊరికినే పసిగట్టేయచ్చు. కానీ అలా కాదు. ఆయనను క్రీస్తుగా మనము దేవుడుగా లేదా మెస్సయ్యగా అంగీకరించాలంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే క్రీస్తు తామస్సును మనం గుర్తించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని లేదా ప్రియులారా గమనించండి, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటమో లేదా గుడ్డోళ్ళకి చూపి ఇవ్వటమో లేదా కుష్ఠరోగులు స్వస్థపరచడమో లేదా చచ్చిపోయిన వాళ్ళని లేపడమో ఇలాంటి కార్యాలు చేస్తే ప్రియులారా అది మెస్సయ్య యొక్క సూచన అని అందరికీ తెలుసు. కానీ క్రీస్తు తామస్సులో ఆ విధమైనటువంటి పరిచర్య బహిరంగ పరిచర్య జరగలేదు. కానీ ప్రియులారా గమనించండి, ఆయన యొక్క జీవితంలో కార్యాలు ప్రజలు గ్రహించలేనిటువంటి కార్యాలు జరిగినవి. వాటిని బట్టి మాత్రమే ఆయన ఇచ్చిన సందేశమును బట్టి ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి ఏదైతే ఉన్నదో దానిని మనం గ్రహించడం ద్వారా ఆయన క్రీస్తు ఆయన కూడా మెస్సయ్య అని మనము బోధిస్తా ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఆయన అద్వితీయ కుమారుడుగా వచ్చాడు. ప్రభు అయిన క్రీస్తు బిడహాము సంఘములో జ్యేష్ఠుడుగా వచ్చాడు. ఓ క్రీస్తు తామస్సు ఆయన వధువులో జ్యేష్ఠుడుగా వచ్చినాడు. ఆయన జ్యేష్ఠుడుగా వస్తున్నప్పుడు ప్రియులారా ఆయన కుమారుడుగానే ఉంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఈ జ్యేష్ఠ కుమారుల్లో ప్రియులారా మొదటి జ్యేష్ఠ కుమారుడు ఇదిగో క్రీస్తు బిడహాం అయితే రెండవ జ్యేష్ఠ కుమారుడు క్రీస్తు తామస్సు. ఆయన సంఘములో జ్యేష్ఠుడు, ఈయన వధువులో జ్యేష్ఠుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన పరిష్ఠుడైన దూత ఇదిగో ఆయన భూమి మీద యొక్క పరిచర్య రణహాంగారులో జరిగించాడు. సముద్రం యొక్క పరిచర్య క్రీస్తు తామస్సులో జరిగించాడు. కనుక ఈ బలిష్ఠుడైన దూత ఎవరు అని అంటే ప్రభు అయిన క్రీస్తు బిడహామే ఆ బలిష్ఠుడైన దూత. మరలా ప్రియులారా అదే కోణములో మనము కూడా క్రీస్తు తామస్సు కూడా ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత కిందనే ఆయన కూడా వస్తాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పరిచర్యలు ఒకటే, పరిచర్యలు ఒకే పరిచర్య. ఆ పడమటి దిక్కున ఆయన ముద్రలను విప్పాడు. అదే దేవుడు ఇక్కడ ఇదిగో తూర్పు దగ్గర వచ్చి మళ్ళా ముద్రలను బయలుపరుస్తున్నాడు. ఆయన ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. కనుక ఒకే వ్యక్తి రెండు వేరు వేరు స్థలాలలో వేరు వేరు పరిచర్యలు కలిగి ఉన్నారు. అది బలిష్ఠుడైన దూత అంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండు పరిచర్యలు కలిస్తేనే బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య పూర్తయినట్టు. క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము, క్రీస్తు థామస్ యొక్క వర్తమానము రెండు కలిపితేనే బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత ఒక బ్రహ్మ గారినో లేకపోతే ఒక యేసుక్రీస్తులో తీసుకుంటే కుదరదు. ఇక్కడ అసలు కొంతమంది బ్రహ్మ గారిని కూడా చెప్పట్లా బలిష్ఠుడైన దూతని, యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నారు. అది చాలా భయంకరమైనటువంటి కార్యం. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు యొక్క విరోధి అయినటువంటి ఆత్మ చేస్తున్న పని. క్రీస్తు యొక్క విరోధి అయిన ఆత్మ వాళ్ళని ఏం చేస్తుంది? మోసగించుచున్నది. క్రీస్తు యొక్క విరోధి అయిన ఆత్మ వారిని వాక్యము నుంచి దూరముగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నది. ఎందుకంటే వాక్యమును గ్రహించలేనటువంటి స్థితిలో ఈ రోజున ప్రియులరా ఈ యొక్క అంత్యకాలపు స్వార్థికులు ఈ రోజు ఉన్నారు. ఈ రాకడ సమయములో అన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రాకడ సమయములో 7వ దూత భూమి మీద ఉండును. ఆ 7వ దూత ప్రియులారా ఎవరో కాదు గాని క్రీస్తు థామసే 7వ దూత. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే వ్యక్తి రెండు వేరు వేరు పరిచర్యలు చేస్తున్నాడు. ఇదిగో ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఇదిగో భూమి మీద పాదం పెట్టాడు, తర్వాత సముద్రం మీద పెడుతున్నాడు. అక్కడ ముద్రలో విప్పాడు, ఇక్కడ ముద్రలను బయలుపరుస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ప్రియులారా ఆ రోజు వాళ్ళలోనే కాదు, ఈ రోజు నీలో నాలో కూడా నివాసం చేయాలి. ఒక క్రీస్తు బ్రహ్మే కాదు, ఒక క్రీస్తు థామసే కాదు, ఈ రోజు నీలో నాలో కూడా ప్రియులారా అది నివాసం చేయాలి. అలా నివాసము చేయబడినప్పుడే వధువు పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చినప్పుడు ఒక బలిష్ఠమైన దూతగా అది కూడా తయారవ్వాలి. బలమైన దూతగా, శక్తి కలిగిన దూతగా వధువు తీర్చిదిద్దబడినప్పుడు ప్రియులారా అప్పుడు ఆమె ఎత్తబడేటువంటి ఆ విశ్వాసంలోనికి, ఆ శరీరం యొక్క మార్పు చెందే విశ్వాసంలోనికి, క్షయత అక్షయతను ధరించేటువంటి విశ్వాసంలోకి ఆమె తీసుకొని రాబడుతుంది. ఆ విధంగా జరిగినప్పుడు ప్రియులారా మన శరీరాలు పూర్తిగా మార్పు చెందుతాయి. కనుక ఆ విధంగా జీవించి మనము ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ఇప్పటి వరకు కూడా నాయన పరిశుద్ధుడైన దూత గురించి నాయన ఓ నాయన అదుగు నా తండ్రి మీరు మాకు నాయన ఓ వివరించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మేము నాయన పూర్తిగా నాయన దాని మీద నా తండ్రి మనసు పెట్టి నాయన ఆ వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్నటువంటి నాయన ఓ నాయన అదిగో నా తండ్రి విటుపాలు బ్రదర్ కుటుంబాన్ని ప్రభు నెవిల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. మీరే నాయన ఆశీర్వదించి దీవించమని స్థితిలో ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకుని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee.
Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభువైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.